రక్షణ మనిషికి అవసరం. ఇప్పుడు బయట వెళ్తున్నాం, గ్యారెంటీ లేదు. బైకుకు గ్యారెంటీ ఉంది, ఆటోకు వారంటీ ఉంది, మరి కంటికి పంటికి శరీరానికి గ్యారెంటీ లేదు. మరి ఏదో ఒక వస్తువు తీసుకుంటే మనకు గ్యారెంటీ ఇస్తారు. కానీ జీవితం అనేది చాలా భయంకరమైంది ప్రియులారా, గమనించాలి. మనం ఎందుకు గమనించాలంటే జీవితం అనేది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో మానవ జీవితము మరి ఎలా ఈ భూమి మీద ఇలాగనే ఉండిపోతుందా? ఉండిపోదండి. ఒకరోజు ఈ మానవ శరీరం ముగించాల్సింది ఉంది. ఇది యాత్ర దినాలు, ఇది కడవరి దినాలు, అన్ని దినాలు అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా మర్డర్లు, మానభంగాలు, జనముల మీద జనము, రాజ్యముల మీద రాజ్యము, యుద్ధములు, భూకంపాలు, మరి వ్యభిచారములు, దొంగతనములు, మోసములు, అనేకమైన అన్ని జరుగుతున్నాయి. కారణం పాపం విస్తారమైపోయింది. ఈ పాపానికి మూల్యము చెల్లించే వాళ్ళు ఎవరు లేరు. అందుకే 2025 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి దిగి వచ్చాడు. పాపము జీవితం జీవిస్తున్న మనిషిని ప్రేమించాడు. సృష్టిని చేసిన దేవుడు తానే ప్రేమించి పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి దిగి పంపించాడు. ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఇలాగే పాపము లేకుండా జీవించి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలని సవాలు విసిరిన వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారు. పరలోక రాజ్యానికి అందరికీ చేర్చడానికి వచ్చిన మహనీయుడు. ఆయన కాలానికి యుగానికి శకపురుషుడు, నీతిమంతుడు. నీతిమంతుడు ఒకడు లేడు. అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించిన ఇవ్వను పొందలేకపోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఆలోచించండి. ఎందుకు మానవుడు పాపం చేస్తున్నంటే సాధారణముగా మానవుడు చేసే ప్రతి పాపము మరి దేవుని రాజ్యానికి అడ్డుబండగా ఉంది. ఆ అడ్డుబండ తొలగించడానికే, పాపముని అడ్డుబండ తొలగించడానికే ప్రభువు మనందరి కొరకు బలి అయిపోయాడు. శిలువ మరణం పొందాడు. ఆయన రక్తము కార్చాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిలో నుండి 3వ దినమున సజీవుడిగా లేచాడు. సజీవుడైన యేసు పిలుస్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవం అంటున్నాడు. సోదరి సోదరులారా, సజీవుడైన యేసు క్రీస్తులో నిత్య జీవం ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుంది. మరి మానవుడు పాపం చేసి దానికి మూల్యము పాపం వల్ల వచ్చు చింతం, మరణం, అగ్నిగుండం, పాతాళం, అది తప్పించుకొని పరలోక రాజ్యం చేరాలంటే మరి ఏమి ఇవ్వాలయ్యా అంటున్నారా? ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 మాటలు. ప్రభువా, సూక్ష్మంలో మోక్షం, పాపినైన నన్ను క్షమించు. నువ్వు ఏ కులానికి చెందినవాడు అయినా, ఏ మతానికి చెందినవాడు అయినా, మరి యేసుక్రీస్తు ప్రభు ఒక మతానికి సంబంధించిన వాడు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఇది క్రీస్తు సందేశం, ఇది క్రిస్మస్ సందేశం. మీరందరూ రక్షణను, స్వాస్థ్యము మీకందరికీ ఉచితముగా ఇవ్వబడుతుంది. మరి ఈ రక్షణను మీరు కొనసాగించాలని, మరి యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడి ఆ పరలోక సన్నిధానం చేరుకుంటావు. ప్రియులారా, ఆలోచించండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏమి మనం ఇల్లు చేరుకుంటామో కూడా తెలియదు. కానీ మన జీవితం మన చేతుల్లో లేదు, మన ప్రాణం మన చేతుల్లో లేదు. అందుకే వచ్చాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. నీకు నిత్య జీవం ఇవ్వడానికే పరలోకం నుండి దిగి వచ్చిన మహనీయుడు. యేసుక్రీస్తులో నిత్య జీవం ఉందండి. ప్రభువు పాపినైనా నేను క్షమించబట్టే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ మంచి మాటలు మీరు ఆదరించబడి ప్రభువును సొంత రక్షకుడుగా నమ్మితే నిత్య జీవం వెళ్తామని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మీ ప్రయాణాలను దీవించును కాక. ఆమేన్.